ఈశాన్య భూకంపం దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదు. జిల్లా నుంచి బయట పూర్వకి ప్రజలు గంటల వ్యవధిలో బీహార్లో భూ ప్రకంపనలు. ప్రతి రాష్ట్ర రాజధానిలో బాలాజీ ఆలయం నిర్మిస్తారు. అన్ని విస్తరణలో శ్రీవారి మందిరాలు, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, దేవాలయాల కీలకం. శ్రీవారి వద్దకు పిలిచిన వారికి ఇదే జన్మలో శిక్ష ఖాయం. అత్యుత్తమ రాజధాని అమరావతి నిర్మాణం. తిరుపతిలో అంతర్జాతీయ ఆలయాల సదస్సు ప్రదర్శన ప్రారంభం. సీఎం చంద్రబాబు. అంగన్వాడీలకు వరం. గ్రాట్యుటీ అమలు. త్వరలోనే తీర్పు. ఎంఎల్సీ ఎన్నికల గడువు ముగిసిన తర్వాత జీవో జారీ. మరో హామీ నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు. 1,00,000 మందికి ప్రయోజనం. 250 రూపాయల నుంచి సిప్లో పెట్టుబడులు. జన్ నివేశ్ సిప్ పథకాన్ని ప్రారంభించిన ఎస్బీఐ. ఎంఎఫ్ ట్రాన్సాక్షన్ ఛార్జీలు రద్దు. తక్కువ ఖర్చుతో రోదసీ యాత్రే లక్ష్యం. భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధన ప్రయోగాలపై పలు కీలక ప్రాజెక్టులను ఇస్రో చేపట్టబోతుంది. ఆ విశేషాలను సంస్థ నూతన సారథి వి. నారాయణ్ ఈటీవీ వార్తతో పంచుకున్నారు. నూతన సీఈసీ జ్ఞానేష్ కుమార్. ఎలక్షన్ కమిషనర్ వివేక్ జోషి. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్నికల కమిటీ సిబ్బంది. రాష్ట్రపతి ఆమోదంతో వెలువడిన నోటిఫికేషన్. కలుషిత నీరు, ఆహారం వల్లే జీబీ సొంతం. పూణేలో కేసులకు అవే కారణమని తెలిసిన అధికారులు. అక్కడ ఒకే చోట మూకుమ్మడి కేసులు. రాష్ట్రంలో మాత్రం వేరు ప్రాంతాల బాధితులు. కంపైలో బ్యాక్టర్ జెజూని బ్యాక్టీరియా ప్రభావానికి గురైనప్పుడు డయేరియా, పొత్తి కడుపులో నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. భారత్ నుంచి పశ్చిమ ఆసియా మీదుగా ఐరోపాకు నిర్మించదలసిన వ్యాపార నడుమ ఐఎంఎఫ్ ప్రాజెక్టుకు మాల్సే రేపు ముఖద్వారంగా ఉపయోగపడుతుందని నెదర్లాండ్స్ చెబుతున్నారు. ఈ క్రమంలో మోదీ మెకాన్లో ఫ్రెంచ్ రేవుపట్నం మార్పులో భారత రాజ్యాంగం దౌత్యకార్యాలయం ప్రారంభం. ఢిల్లీలో 2023 జరిగిన G20 శిఖరాగ్ర సభలో అమెరికా చొరవతో ఐఎంఎఫ్ ప్రాజెక్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు భారత్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మీదుగా ఐరోపాకు రైలు నౌకలను సరఫరాకు ఉద్దేశించింది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఐఎంఎఫ్కు పోటీగా మారబోతోంది. అమెరికా నిర్మాత చైనా ఫ్రాన్స్తో పాటు జర్మనీ, ఇటలీ కూడా ఉత్సాహం చూపుతున్నాయి. ఐఎంఎఫ్ ప్రాజెక్టు కోసం భారత్, ఫ్రాన్స్లు ప్రత్యేక ప్రతినిధులను నియమించాయి. అమెరికా, సౌదీ అరేబియా భారీ పెట్టుబడులు పెట్టబోతోంది. ఈ ప్రాజెక్టు సహకారం మూలాన అమెరికా విశ్వసనీయ, శాంతి సరిహద్దులు నెలకొల్పనుంది. ఆ దిశగా ఇరాన్, ఇజ్రాయెల్, హమాస్లను నిలిపించడానికి అంతర్జాతీయ సంస్థ శ్రమిస్తున్నారు. ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ప్రయోగశాల ఐటీఈఆర్ కేంద్రం అణుశక్తి ఫిజన్ ద్వారా కాకుండా అణు సంచరణ ఫ్యూజన్ ద్వారా విద్యుదుత్పాదనకు నడుం కట్టింది. నేలపై సృష్టించే అస్త్రం ఇది. ఈ క్రమంలో అణువిద్యుత్ ద్వారా విద్యుదుత్పాదనకు ఉపయోగించే చిన్న మాడ్యులర్ రియాక్టర్లు, అడ్వాన్స్డ్ మాడ్యులర్ రియాక్టర్లను ఏఎంఆర్ఐను 6 సమితి ఉత్పత్తి చేసే విషయం కూడా ప్రధాన పరీక్ష చర్చకు వచ్చింది. బాపట్ల జిల్లాలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కు 88 బోర్డులతో ఏర్పాటు. వచ్చే నెలలో శంకుస్థాపన సన్నాహాలు. పండుటాకులకు పర్యాటక యోగం. ప్రత్యేక రైలును ప్రవేశపెట్టనున్న చైనా. ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యం సరికొత్త ప్రయత్నం. వినూత్న ఆలోచనల ముందుండే చైనా మరో సరికొత్త ప్రయత్నానికి ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. దేశంలో నానాటికి పెరుగుతున్న వృద్ధులకు ఆహార ధాన్యం పెంచడంతో పాటు దేశ ఆర్థిక వృద్ధిలో వారిని భాగస్వాములు చేసే నూతన పర్యాటక విధానానికి రంగం సిద్ధం చేసింది. వృద్ధులకు అవసరమైన సకల సౌకర్యాలతో సిల్వర్ ట్రైన్ను ప్రారంభించాలని నిర్ణయించింది. వాటి ద్వారా దేశంలోని వృద్ధులను సీనియర్ సిటిజన్స్గా పర్యాటక ప్రాంతంలో తిప్పనుంది. సౌదీ వేదికగా రష్యా, అమెరికా దోస్తీ. సత్సంబంధాలపై వైపు అడుగులు. ఉక్రెయిన్ యుద్ధ విరమణకు యత్నాలు. ఖతర్ పాలకుడికి అరుదైన గౌరవ విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలికిన ప్రధాని మోదీ. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఖతర్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ 2 రోజుల అధికారిక పర్యటనతో సోమవారం భారత్కు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు అరుదైన గౌరవం లభించింది. ప్రధాని మోదీ ఖతర్ విమానాశ్రయానికి వెళ్లి షేక్ తమీమ్కు స్వాగతం పలికారు. నా సోదరుడు ఖతర్ దేశ పాలకుడైన షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీకి స్వాగతం పలుకుతూ విమానాశ్రయానికి వెళ్లాను. ఆయన భారత్ పర్యటన సఫలం కావాలని కోరుకుంటున్నాను అని మోదీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. షేక్ తమీమ్ గతంలో 2015 మార్చిలో భారత్లో పర్యటించారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. మత్స్య 6000 జలాంతర్గామ విజయవంత లోతైన సముద్రం పరిశోధన చేసేందుకు రూపొందించిన అంతర్గామ మత్స్య 6000 ప్రయోగం ఎంతోమంది మేరకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా 4వ తరం జలాంతర్గామిని అభివృద్ధి చేసే పనిని ఎన్ఐఓటీకి కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ అప్పగించింది.
6,000 అంతర్గామిని తయారు చేసింది. ఇందులో 2.1 మీటర్ల వ్యాసం కలిగిన గోళాకారంలో ముగ్గురు వ్యక్తులు కూర్చుని ప్రయాణించేలా ఏర్పాటు చేసింది. దీని ఉపవ్యవస్థలకు పూర్తి దేశీయంగా తయారు చేసింది. ఈ జలాంతర్గామిని జనవరి 2012 చెన్నై సమీపంలోని కాట్టుపల్లిపోర్టులో ఉన్న ఎల్&టీ షిప్ బిల్డింగ్ ఫెసిలిటీలో 500 మీటర్ల లోతులో పరీక్షించి విజయవంతమైందని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇమ్యునోగ్లోబులిన్స్ తీవ్ర కొరత 10 ఈజీఎస్లు నిలువలు సున్నా. 5-6 నెలలుగా ఇదే పరిస్థితి. జీవీఎస్ చికిత్సలో ఇమ్యునోగ్లోబులిన్సే కీలక పాత్ర. మత్స్య ఎగుమతుల్లో ఏపీ టాప్. 2019-2024 మధ్య ఏపీ నుంచి 15.74 లక్షల టన్నుల ఎగుమతి. మత్స్య ఉత్పత్తుల ద్వారా రాష్ట్రానికి 90.6 కోట్ల ఆదాయం. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ వెల్లడి. ఏఐ స్కిల్స్ ఉంటే వేతన ధమాకా 40% వరకు జీతం పెరిగే ఛాన్స్. మిగిలిన వారికి 15% లోపే. భారత్ 2025 జాబ్ మార్కెట్పై ఆశావాహ దృక్పథం.